కాండము 8వ అధ్యాయము 2వ వచనమండి. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. 10 తెగుళ్ళు పంపించాడండి. 10 తెగుళ్ళు పంపించి 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశమున ఫరోకి చెమటలు పట్టించాడు. మొదటి తెగులైతే రక్తము, ఆ ఊరు మొత్తం, ఆ ప్రాంతం మొత్తం రక్తము నదిలాగా ప్రవహించిందండి. తర్వాత మిడతలు పంపించాడు. మిడతలు ఆ ఊరు మొత్తము, ఐగుప్తు దేశం మొత్తము మిడతల దండు పంపించాడండి. తర్వాత మళ్ళీ మనం ఆలోచిస్తే తర్వాత పేలులు పంపించాడండి. పేలులు దండు ఐగుప్తు దేశం మొత్తం వ్యాపించిందండి. తర్వాత చూస్తే ప్రక్క చెల్లితమ్ముడా దద్దులు పంపించాడు. వాళ్ళంతా దద్దులతో పంపించాడు తెగులు. తర్వాత చూస్తే ప్రక్క చెల్లితమ్ముడా అన్నిటికంటే ప్రమాదం ఎందుకు తెలుసా? ఆ ఇంటిలో, ఆ ఊరిలో, ఆ ఇంటిలో మొదట పుట్టిన బిడ్డను సంహరించాడు ప్రక్క చెల్లితమ్ముడా. ఇలాగ ఆలోచించుకుంటూ పోతే ఎన్నో 10 తెగులు పంపించి 10 తెగులు ద్వారా తీర్పు తీర్చి ఐగుప్తు ప్రజల ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి నడిపించి దేవుడండి. ఈయన బలవంతుడైన దేవుడు, ఈయన ప్రేమగల దేవుడే, కానీ మళ్ళీ భయంకరమైన అరవేర భయంకరుడైన దేవుడండి.